అయితే తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక్కొక్కరు ఎన్ని మాటలు అన్నారోల్లా తెలంగాణ వస్తే కంపెనీలు ఆరిపోతాయి, హైదరాబాద్ ఆగమవుతుంది, తెలంగాణ చీకట్లు ఉంటుంది, వీళ్ళకు రాజకీయం తెలియదు, డెవలప్మెంట్ అసలే తెలియదు అని ఏమేమో అన్నారు కదా. కానీ కేసీఆర్ సారు సీఎం అయినాక అందరి నోళ్లు మూయించిండు. కరెంటు కటకట లేకుండే, హైదరాబాదు విశ్వ నగరం లెక్క మారింది, కొత్త కొత్త కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు లైన్లు కట్టినాయి, తెలంగాణ డెవలప్మెంట్ చూసి దునియానే నోరెళ్ళబెట్టింది. కానీ ఇప్పుడు కథ మొత్తం ఉల్టా పల్టా అయిపోయిందల్లా. సమైక్య పాలకులు గులిగినట్టే తెలంగాణ వెనుకకు మరుతుంది కాదల్లా, కావలసుకొనే తెలంగాణను ఆగం చేసే కుట్ర నడుస్తున్నదేమో అనిపిస్తున్నది. ముచ్చటేందో చూడుండ్రి ఇక పురాగా మీరే. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలా మన తెలంగాణ ఎట్లా ఎరిగిపోయిందో లోకమంతా చూసింది. నేను సపరేట్గా చెప్పవలసిన పని లేదు. ఎన్నో కంపెనీలు లైన్లు కట్టినాయి, బొచ్చడు మందికి కొలువులు దొరికినాయి, భయాలు పోయినాయి, ఎక్కడెక్కడోళ్ళో హైదరాబాద్ తోవట్టిరు కదా. కానీ ఇప్పుడు చేయిపాటి పాలనలో ఆగమాగం జగన్నాథం. ఇదేదో నేను చేయిపాటి మీద కోపంతో అంటున్న మాట కాదు, కండ్లారా కనబడుతుంది. అసలు ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ వచ్చింది లేదు. కొత్త కంపెనీల సంగతి పక్కకు పెట్టు, అసలు ఉన్న కంపెనీలు కూడా మన రాష్ట్రం విడిచిపెడుతున్నాయి, పక్క రాష్ట్రాలకు పోతున్నాయి. 15 నెలల పాలన తెలంగాణకు శాపం పట్టినట్టు అవుతుంది అనిపిస్తుంది కాదా. మరి ఏడాది కిందటి దాకా హైదరాబాద్ అంటే పెట్టుబడుల సెంటర్ అన్న పేరు వచ్చింది, ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చినాయి, రియల్ ఎస్టేట్ వెలిగిపోయింది. ఏమంట చేయిపాటి పాలన చేస్తుందో ఇక అప్పటి సంధి పీచే 3 లెక్క మారింది. ఈ 15 నెలల సంధి కరెంటు కష్టాలు, నీళ్ళ కష్టాలు, శాంతి భద్రతలు సక్కగా లేనే లేవు. ఇక ఏదైనా కంపెనీలు పెట్టాలంటే లీడర్లకు, ఆఫీసర్లకు కోట్ల రూపాయలు కట్నం చదివియాలట, లేకుంటే పర్మిషన్ల కాడ మస్తు సతాయించుడు, గిర్రగిర్ర తిప్పించుడు. ఇది వరకు గిట్లుండేనా? అందుకే పెట్టుబడులు పెట్టేందుకు వెనక ముందవుతురు. మాకెందుకు ఈ గోస అనుకుంటా ఉన్నోళ్ళు పారిపోతురు. అంతెందుకు కార్నింగ్, కేన్స్ కంపెనీలు ఇదివరకే పోయినాయట కదా. ఇక ఇప్పుడు ఎనర్జీస్ కంపెనీ కూడా పక్క రాష్ట్రంతో పడుతుంది. ఇక ఇది చాలదని హైడ్రాని ఒక ఎగురం పెట్టుకొని తెలంగాణలో పాలన ఉన్నదా అని చాలా మందికి అనుమానాలు కూడా కొడుతున్నాయి. అందుకేటు పెట్టుబడులు రాక మున్పటి లెక్క ఆమ్దాని లేక రాష్ట్రం అప్పుల పాలైంది. కమస్కం పాలనకు పైసలు లేక ఇప్పుడు తెలంగాణ ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టే కాడకొచ్చింది ఖాతా. నిజంగా ఉద్యమం అప్పుడు సమైక్య పాలకులు అన్నట్టే వాళ్ళ మాట గెలిపించేదంటే ఇక ఇప్పుడు తెలంగాణను రాను రాను చీకట్ల నూకేతట్టు చేస్తాను పో అని చెప్పుకుంటారు జనాలు.